జెనెటిక్ స్టడీస్, ఆర్కియాలజీ రిపోర్ట్స్, ఫాసిల్ ఎవిడెన్సెస్ వీటి ప్రకారం 65,000 సంవత్సరాల క్రితం ఒక ఆఫ్రికన్ ఆరిజిన్ బయలుదేరి రెడ్ సీ దాటి, పర్షియా దాటి, ఆఫ్ఘనిస్తాన్ దాటి మెల్లగా ఇండియాకి చేరారు. వాళ్ళని ఏన్షియంట్ హంటర్ గ్యాదరర్స్ అంటారు. వీళ్ళు ముందు నార్త్ ఇండియాకి చేరుకొని అక్కడి నుండి మెల్లగా సౌత్ ఇండియా, శ్రీలంక, అండమాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వరకు వ్యాపించారు. అందులో కొంతమంది ఒక ఐలాండ్లో స్థిరపడి ఎవరొచ్చినా చంపేయడం మొదలుపెట్టారు. ప్రపంచం ఎంత మారిన విషయం వాళ్ళకి తెలియదు, ఎప్పటికీ తెలీదు. వాళ్ళు ఇప్పటికీ ఆనాటి హంటర్ గ్యాదరర్స్ గానే మిగిలిపోయారు. అదే సెంటినల్ ఐలాండ్. ఐలాండ్ మందే, మన అండమాన్ పక్కనే ఉంది. ఆ తర్వాత 10,000 BCEలో మిడిల్ ఈస్ట్ నుండి, అంటే ఇజ్రాయెల్, పాలస్తీన్, లెబనాన్, జోర్డాన్, సిరియా ఈ ప్రాంతాల నుండి మరో గ్రూప్ ఇండియాకి చేరుకుంది. వాళ్ళు మిడిల్ ఈస్టర్న్ ప్రీ ఫార్మర్స్. వీళ్ళకి సగం సగం వ్యవసాయం తెలుసు. ఎన్నో రకాల విత్తనాలు పట్టుకుని అక్కడి నుంచి వచ్చారు. కానీ ఏ సీజన్లో, ఏ నెలలో ఏ విత్తనం పండుతుందో వాళ్ళకి తెలియదు. సెమీ పర్మనెంట్ ఇళ్ళు, విలేజ్ లేదా రాళ్లతో ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు మొదలుపెట్టారు. కుక్కల్ని డొమెస్టికేట్ చేయడం మొదలుపెట్టారు. ఉన్న చోటే వ్యవసాయం చేస్తూ ఎలా బతకాలి అని వీళ్ళు చాలా తాపన పడ్డారు. మీరు ఫర్టైల్ క్రెసెంట్ గురించి చదువుకుంటే ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. ఆ తర్వాత 3000 BCEలో యురేషియా నుండి స్టెప్ హెర్డర్స్ వచ్చారు. యురేషియా అంటే యూరోప్ అండ్ ఆసియా మధ్యలో ఉన్న యుక్రెయిన్, కజకిస్తాను, ఇరాన్లో బతికిన పీపుల్. వాళ్ళకి హార్స్ రైడింగ్ వచ్చు, ఆవుల్ని, మేకల్ని పెంచడం తెలుసు, వ్యవసాయం మీద కొంచెం పట్టుంది, నల్లని జుట్టు, బ్రౌన్ కలర్ కళ్ళు ఉన్నవాళ్ళు. వీళ్ళది నోమాడిక్ స్టైల్. చిన్న చిన్న టెంట్లో బతుకుతూ మెల్లగా ఇండియాకి చేరుకున్నారు. వీళ్ళంతా మగాళ్ళే ఇక్కడికి వచ్చారు, వీళ్ళతో ఆడవాళ్ళు రాలేదు. అయితే ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్న హంటర్ గ్యాదరర్స్ కి, ఈస్టర్న్ ప్రీ ఫార్మర్స్ కి పుట్టినాళ్ళు అప్పటికే ఇండస్ వ్యాలీలో సెటిల్ అయ్యారు. అప్పుడు ఈ స్టెప్ హర్డర్స్ వచ్చి ఇండస్ వ్యాలీలో ఉన్న వాళ్ళతో మిక్స్ అయ్యారు. వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి పుట్టిన వాళ్ళే ఆరియన్స్ అని జెనెటిక్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. నార్త్ ఇండియా వాళ్ళు కొంచెం తెల్లగా, సౌత్ ఇండియా వాళ్ళు కొంచెం నల్లగా ఉండడానికి కారణం ఏంటంటే సౌత్ ఇండియన్స్ డిఎన్ఏలో హంటర్ గ్యాదరర్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ సౌత్ ఇండియన్స్ నే మనం ద్రవిడియన్స్ అని పిలుస్తాం. సౌత్ ఇండియన్స్ అప్పటికే ఒక స్ట్రాంగ్ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలుపెట్టారు. దాని పేరు తమిళ్. తమిళ్ లాంగ్వేజ్ ఈజ్ ఓల్డర్ దెన్ సాంస్క్రిట్ అని చెప్తారు. ఈ ఇండో ఆరియన్ గ్రూప్స్ నుండే హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, భోజ్పురి, ఒడియా, సింధీ భాషలు పుట్టాయి. ఈ హంటర్ గ్యాదరర్స్ నుండి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం పుట్టాయి. హ్యూమన్ మైగ్రేషన్లో రకరకాల మనుషులు పుట్టారు, భాషలు పుట్టాయి, సంస్కృతులు పుట్టాయి. అందరం ఆఫ్రికా నుండే బయలుదేరాం, కానీ మనుషులు చెదిరిపోయి రకరకాలుగా మారిపోయాం. చైనా వాడు మనల్ని చూసి వీళ్ళేంటి నల్లగా ఉన్నారు అనుకుంటాడు. మనం వాళ్ళని చూసి వీళ్ళేంటి పొట్టిగా చింపిరి కాళ్ళతో ఉన్నారని అనుకుంటాం. మన పిల్లల్ని మనమే గుర్తుపట్టలేం, మన డిసెండెంట్స్ ని మనమే శత్రువులా చూస్తాం. అది వేరే జాతి అనుకుంటాం. నేచర్లో ఒదిగిపోతూ, నేచర్తో మారిపోతూ, ఎన్నో రంగులు పులుముకుంటూ
అనుక్షణం మనిషి మారిపోతూనే ఉన్నాడు. నేనే ముందు, నాదే నిజం అంటూ తన డిసెండెంట్స్తో ఎప్పుడూ గొడవపడుతూ బతుకుతాడు. ప్రపంచంలో మైగ్రేషన్ ఎప్పుడూ ఆగదు. వ్యాపారం పేరుతో ఒకడొస్తాడు, బతుకు తెరువు కోసం ఇంకొకడు వస్తాడు. వద్దు అంటే మైగ్రేషన్ ఇన్వేజన్గా మారిపోతుంది.